హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన వీడియోని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని, కవిత వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో నేను వచ్చేసి బాబిన్ కేస్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి, బాబిన్ కేస్ని మిషన్ షటిల్లో ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా, మీకు అర్థమయ్యేలాగా ఉండాలి అంటే ఎక్కడ వీడియో అనేది స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూసేయండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది వచ్చేసి ఇది వచ్చేసి బాబిన్ కేస్. ఓకే, మన మిషన్ వచ్చు అని చెప్పేసి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎవరు ఉండొద్దు, ఎందుకంటే టోటల్లీ డిఫరెంట్. మిషన్ వేరు, దీనికి వచ్చేవి వేరు. ఓకే, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వేరు, మిషన్ వేరు. సో మనకి చూసుకోండి, ఫస్ట్ ఇప్పుడు బాబిన్ ఇన్సర్ట్ ఇంటూ బాబిన్ కేస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫిల్ చేసేసాము థ్రెడ్. ఓకే, ఆ బాబిన్ వచ్చేసి ఈ విధంగా థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ ఉండాలి, బ్యాక్ సైడ్ హ్యాంగ్ అవ్వాలి. ఇది గుర్తుపెట్టుకోండి, థ్రెడ్ అనేది బ్యాక్ సైడ్ హ్యాంగ్ అవుతుంది. ఇలా పెట్టద్దు, మీరు మీ సైడ్ ఉండేటట్లు పెట్టుకోవద్దు, బ్యాక్ సైడ్కి ఉండేలాగా చూసుకోండి. ఓకే, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్కి ఉంది, రైట్. సో మీకు వచ్చేసి ఇక్కడ స్ప్రింగ్ ఉంటుంది. ఓకే, ఈ స్ప్రింగ్ వచ్చేసి హోల్, ఇటు సైడ్ హోల్ ఉంది కదా, ఈ హోల్కి స్ట్రైట్గా స్ప్రింగ్ ఉంది, అది మీరు పైకి ఉండేటట్లు చూసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి బాబిన్ని ఈ విధంగా కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకొని మీరు మళ్ళీ బాబిన్ని, కేస్ని ఇట్లా తిప్పుకోకండి. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏం చేస్తారంటే, ఇలా ఉంది కదమ్మా, ఇక్కడికి పెట్టారు కదా, దీన్ని అలాగే మనం బాబిన్ని కిందకి తిప్పుతూ ఉండండి కేస్ని. ఇక్కడ హోల్ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ హోల్ వచ్చింది కదా, ఈ హోల్లో నుంచి ఇక్కడ చిన్న హోల్ ఉంది కదా, ఆ హోల్లో నుంచి ఈ థ్రెడ్ని తీసుకోండి, వచ్చేస్తుంది మీకు. ఇక్కడ ఇరికిస్తే చాలు, ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్కి రౌండ్ వేయండి. ఓకేనా, రౌండ్ వేసిన తర్వాత వదిలేసేయండి. ఇక్కడ బాబిన్నే వదిలేయండి. బాబిన్ వదిలేసి మీకు లూజ్గా వస్తుందా టైట్గా వస్తుందా అనేది చెక్ చేసుకోండి. బాబిన్ లూజ్గా వస్తుందంటే మీరు కరెక్ట్గా పెట్టారు, లేకపోతే ఇక్కడ ఎక్కడైనా ముడి నాట్ పడినట్టు అర్థం అనమాట. సో ఇది వచ్చేసి బాబిన్ కరెక్ట్గా లూజ్గా వస్తుందో లేదో చెక్ చేసుకోండి. నాకైతే బాబిన్ వదిలేసాను కదా, లాగాన్ లూజ్గా వస్తుంది. ఓకే, సో ఇది కరెక్ట్గా ఇన్సర్ట్ చేసినట్టు లెక్క. మనకి వచ్చేసి మనం బాబిన్ అనేది ఈ విధంగా బాబిన్ కేసులో ఇన్సర్ట్ చేసాం కదా, చేసిన తర్వాత మనకు వచ్చేసి ఈ సైడ్ అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, హోల్ ఉంది కదా, ఈ హోల్లో ఇన్సర్ట్ అవ్వాలి. ఓకే, దీన్ని వచ్చేసి మెషిన్ షటిల్ అంటామమ్మా, నేమ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మెషిన్ షటిల్, ఈ పార్ట్ మెషిన్ షటిల్ అంటే ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటున్నారంటే, బాబిన్ కేస్ని మెషిన్ షటిల్లో ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది నేర్చుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీకు స్ప్రింగ్ అనేది పై సైడ్, మీకు మొండి గుర్తు ఏంటంటే ఈ స్ప్రింగ్ అనేది పై సైడ్కి ఉండేటట్లు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ సిట్టింగ్ ఉంది కదా, ఇక్కడ ఈ సిట్టింగ్లో ఇది వచ్చేసి సిట్ అవ్వాలి. ఓకేనా, ఒకసారి చూడండి, నేను పెడుతున్నాను. మీరు పెట్టేటప్పుడు ఈ బాబిన్ని కూడా గట్టిగా పట్టుకోండి అమ్మా, ఎందుకంటే బాబిన్ పడిపోయింది అనుకోండి, ఈ కేస్ అనేది కింద పడిపోతుంది. ఓకే, సో చూడండి, ఇదిగోండి ఇలా పెట్టేస్తున్నాను కదా, ఇదిగో పెట్టేసాం కదా. ఇప్పుడు మనం సెట్ అయిపోయింది, ఇలా ఫిక్స్ అయిపోయింది అనుకోవద్దు. ఇక్కడ క్లిక్ చేస్తే మనకి పెద్దగా సౌండ్ వస్తుంది, చూడండి వచ్చిందా. సో ఇప్పుడు మనకి అది ఇన్సర్ట్ అయినట్టు కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది, ఇంకా మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ రిమూవ్ చేయడం కూడా చూడండి, ఇక్కడ ఇది ఉంది కదా, దీన్ని లాగండి చిన్నగా. అమ్మ మళ్ళీ గట్టిగా లాగద్దు, చిన్నగా లాగేసి కొంచెం మన సైడ్కి వంపుకోండి, బాబిన్ అనేది కింద పడకుండా. ఓకేనా, ఈ విధంగా రిమూవ్ చేయాలి. మీరు ఎట్టి పరిస్థితుల్లో బాబిన్ని కానీ బాబిన్ కేస్ని కానీ కింద పడేయకండి అమ్మ, కింద పోతే మాత్రం బాబిన్ కేస్ అనేది పనికి రాదు. ఓకేనా. సో ఫ్రెండ్స్, మీకైతే వీడియో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. అండ్
మీకు ఈ వీడియో కానీ ఉపయోగపడినట్లయితే మరింతమంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అండ్ నాకు లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.